ఓ యుద్ధం వినాశనంగా మారటానికి, భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడానికి ఒక్క చిన్న సంఘటన చాలు. పశ్చిమాసియాలో ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ఇప్పుడు క్రమంగా విస్తరిస్తోంది. సేఫ్టీ కోసం ఒక దేశం, కారణాలు వెతికి మరీ మరో దేశం యుద్ధంలోకి ఎంటర్ అవుతున్నాయి. అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? యుక్రెయిన్ దాడుల తర్వాత, వార్లోకి సౌదీ ఎంట్రీ తర్వాత కనిపిస్తున్న భయాలేంటి? ఇరాన్ నౌకపై దాడితో యుక్రెయిన్ ఎంట్రీ, ఐఆర్జీసీపై దాడులతో సౌదీ అరేబియా ప్రవేశం, క్రమంగా విస్తరిస్తోన్న పశ్చిమాసియా యుద్ధం, రష్యాకు ఇరాన్ వెపన్స్ ఇస్తోందని యుక్రెయిన్, 14 దేశాలతో సౌదీ అరేబియా నౌకాదళ కూటమి. అసలు మధ్యప్రాచ్యంలో ఏం జరుగుతోంది? పెద్ద యుద్ధాలు, చివరికి ప్రపంచ యుద్ధాలు మొదలయ్యేది కూడా ఓ చిన్న సంఘటనతోనే. ఒక రాజు హత్య, ఓ నియంత అహం 2 ప్రపంచ యుద్ధాలకు కారణమైంది. ప్రపంచమే ఇప్పుడు ఓ రణరంగంగా మారిన వేళ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో మొదలైన సంఘర్షణలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి, ప్రపంచాన్ని ఏం చేస్తాయి అనే భయాలు పుట్టిస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ఆ తర్వాత చాలా మలుపు తీసుకుంది. కాల్పుల విరమణలు, శాంతి చర్చలు, ఒప్పందాలు, ఇలా చాలా ట్విస్టులే కనిపించాయి. కట్ చేస్తే ఇప్పుడు శాంతి ఒప్పందంపై ఓవైపు చర్చలు జరుగుతూ ఉంటే, మరోవైపు పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంటోంది. ఇరాన్ యుద్ధం కోరుకుంటోందా, అమెరికానే దూకుడు చూపిస్తుందా అనే సంగతి ఎలా ఉన్నా, పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు ప్రపంచం గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. 3 దేశాలు, 2 డిమాండ్లు, ఒక్క యుద్ధం కాస్త ఇప్పుడు క్రమంగా విస్తరిస్తోంది. ఇదే ఇప్పుడు చాలా దేశాలను టెన్షన్ పెడుతోంది. ఓ అర్ధరాత్రి అలా దాడి చేసి ఇలా వెనుజువెలా అధ్యక్షుడిని అరెస్ట్ చేసింది అమెరికా. ఆ దేశాన్ని గుప్పిట్లోకి తీసుకుంది. ఇరాన్ విషయంలోనూ ఇలానే జరుగుతుందని అమెరికా, ట్రంప్ వేసిన అంచనాలు రివర్స్ అయ్యాయి. అగ్రరాజ్యానికి ఇరాన్ చుక్కలు చూపిస్తోంది. ఓవైపు ఇజ్రాయెల్, అమెరికా కలిసి దాడి చేస్తుంటే, ఆ 2 దేశాలను సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాదు, కొత్త తలపోటు క్రియేట్ చేస్తోంది ఇరాన్. మధ్యలో పరిస్థితి కాస్త శాంతించినట్లు కనిపించినా, ఇప్పుడు మళ్లీ మొదటి రోజు ఎలా ఉందో అలానే కనిపిస్తున్నాయి సీన్స్. అయితే 3 దేశాల మధ్య యుద్ధంలోకి ఇప్పుడు మరిన్ని దేశాలు ఎంటర్ అవుతున్నాయి. ఇదే ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధ భయాలు క్రియేట్ చేస్తోంది. ఐఆర్జీసీ స్థావరాలపై అమెరికాతో పాటు సౌదీ అరేబియా కూడా దాడులు జరిపింది. ఇకటు కాస్పియన్ సముద్రంలో ఇరాన్, రష్యా నౌకలపై యుక్రెయిన్ క్షిపణులు ప్రయోగించింది. అటు సౌదీకి, ఇటు యుక్రెయిన్కి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తగిన శాస్తి తప్పదు అంటూ హెచ్చరించింది. పశ్చిమాసియా యుద్ధంలోకి ఒక్కో దేశం ఎంటర్ కావడం కొత్త భయాలు క్రియేట్ చేస్తోంది. ఇరాక్లో ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియా గ్రూపులు సౌదీ భూభాగం మీద దాడులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అటు యెమన్లోని హౌతీ తిరుగుబాటుదారులు కూడా సౌదీ అరేబియాలోని ఎయిర్పోర్టులు, చమురు ట్యాంకర్లు, ఎర్ర సముద్రంలోని నౌకా మార్గాలను లక్ష్యంగా చేసుకుంది. దీంతో ఈ యుద్ధంలోకి సౌదీ కూడా ఎంటర్ కావాల్సి వచ్చింది. దీంతో తమ కీలక చమురు మౌలిక సదుపాయాలను రక్షించేందుకు అమెరికాతో కలిసి ఇరాన్ మిలీషియా గ్రూపులను టార్గెట్ చేస్తోంది. ఈ మధ్య ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలీషియా ఆయుధ గిడ్డంగులు, సరఫరా కేంద్రాలపై దాడులు చేసింది. దీంతో యుద్ధం ఏ మలుపు తీసుకోబోతోందనే చర్చ వినిపిస్తోంది. నిజానికి సౌదీ లక్ష్యం పెద్ద యుద్ధం చేయడం కాదు, తమ చమురు పరిశ్రమ, కీలక మౌలిక సదుపాయాలపై దాడులు సహించబోమని హెచ్చరించడం మాత్రమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే టైంలో అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు ప్రారంభం కావాలని కూడా సౌదీ కోరుతోంది. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా ఇబ్బంది పడుతున్న దేశాల్లో సౌదీ ఒకటి. మొదట్లో ఆ ప్రాంతంపై డ్రోన్లు, క్షిపణులను టెహ్రాన్ ప్రయోగించింది.
హౌతీ తిరుగుబాటుదారులు కొన్నాళ్లుగా సౌదీపై దాడులను ఉధృతం చేస్తున్నారు. ఇరాక్ నుంచి ఇరాన్ మద్దతున్న మిలీషియాలు కూడా డ్రోన్లతో దానిపై విరుచుకుపడడం స్టార్ట్ చేశాయి. దీంతో తీవ్ర ఉక్కిరిబిక్కిరికి గురైన సౌదీ అమెరికాతో కలిసి ఇరాక్లోని మిలీషియాలపై ఈ వారంలో దాడులు చేసింది. ఇకటు ఇరాన్ దూకుడును దృష్టిలో పెట్టుకుని ముందుగానే అలర్ట్ అయింది. సముద్ర మార్గాలలో నౌకల రక్షణే లక్ష్యంగా సౌదీ అరేబియా కీలకమైన రక్షణ కూటమి ప్రకటించింది. బాబ్ అల్ మండెబ్ జలసంధి, ఎర్ర సముద్రం, ఆడెన్ సింధు శాఖ లాంటి వ్యూహాత్మక జల మార్గాల్లో వాణిజ్య నౌకల ప్రయాణాన్ని సురక్షితం చేయడానికి సౌదీ అరేబియాతో పాటు మరో 13 దేశాలు భాగస్వాములుగా చేరినట్లు ఆ దేశం ప్రకటించింది. ఇందులో కువైట్, బహ్రెయిన్, ఖతార్, పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, యెమెన్, బంగ్లాదేశ్, నైజీరియా, సూడాన్, జిబౌటి, సోమాలియా ఉన్నాయి. ఇకటు పశ్చిమాసియా యుద్ధంలోకి ఇప్పుడు యుక్రెయిన్ కూడా ఎంటర్ అయింది. నిజానికి అటు రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఇటు మిడిల్ ఈస్ట్ వార్ ఒకదానికొకటి ప్రభావితం చేసుకునే దశకు చేరుకున్నట్లు కనిపిస్తున్నాయి. రష్యా ఇరాన్ మధ్య సైనిక సరఫరా మార్గాలపై యుక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది. వారం రోజులుగా కాస్పియన్ సముద్రంపై యుక్రెయిన్ దాడులు ముమ్మరం చేసింది. ఇరాన్ పోర్టుల నుంచి బయలుదేరిన నౌకలు రష్యా తీరం నుంచి స్టార్ట్ అవుతున్న నౌకలపై నజర్ పెడుతోంది. అవసరమైతే దాడులు చేస్తోంది. రష్యా సైనిక సామర్థ్యాన్ని తగ్గించాలనే వ్యూహంతోనే దాడులు చేస్తున్నట్లు యుక్రెయిన్ చెప్తూ ఉంటే, తమ దేశ భద్రతను, ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎలాంటి కఠిన చర్యలకైనా వెనుకాడబోమని ఇరాన్ అంటోంది. యుక్రెయిన్కు రాబోయే రోజుల్లో తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరిస్తోంది. కారణాలు ఏవైనా ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం క్రమంగా విస్తరిస్తున్నట్లు క్లియర్గా కనిపిస్తోంది. మరి ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేదే ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న విషయం. భౌగోళిక రాజకీయాలు చాలా సెన్సిటివ్ గా మారిపోయాయి. ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలతో దేశాలు రెండుగా విడిపోయి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే ఎలా అనే ఆలోచనే వణుకు పుట్టిస్తోంది. అటు సౌదీ విషయంలో, ఇటు యుక్రెయిన్ విషయంలో ఇరాన్ ఏం చేయబోతోంది, ఎలాంటి చర్యలకు దిగుతుందనే దాని మీదే భవిష్యత్ పరిణామాలు ఆధారపడి ఉంటాయి. కాస్త అటు ఇటు అయినా ప్రపంచమే సంక్షోభంలో పడడం అనేది మాత్రం ఖాయం. ఒకవైపు సౌదీ, మరొక వైపు యుక్రెయిన్. యుద్ధం విస్తరిస్తున్న వేళ నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనే టెన్షన్ క్రియేట్ చేస్తోంది. మరి ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతోంది? యుక్రెయిన్ మీద దాడి చేసే సత్తా ఆ దేశానికి ఉందా? అదే జరిగితే ప్రపంచం రెండుగా విడిపోయే ప్రమాదం ఉంటుందా? ఎవరి వైపు ఉండే ఛాన్స్ ఉంది? ప్రస్తుత పరిణామాలతో సౌదీ ఎందుకు అంతలా టెన్షన్ పడుతోంది? పశ్చిమాసియా యుద్ధంలో సంచలన మలుపు చూడబోతున్నామా? యుక్రెయిన్ మీద ఇరాన్ దాడి చేస్తుందా? సౌదీని టెన్షన్ పెడుతున్న విషయమేంటి? మిడిల్ ఈస్ట్ లో ప్రాంతీయ యుద్ధం మొదలైందా? దేశాలు రెండుగా విడిపోవడం ఖాయమా? అదే నిజమైతే ఎవరి వైపు? ఇరాన్కు మద్దతుగా నిలిచేది ఎవరు? వరుస పరిణామాలతో మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధం దిశగా సాగుతున్నాయి. ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతీకారంగా అమెరికా భారీ వైమానిక దాడులు చేపట్టింది. దక్షిణ ఇరాన్లోని కీలక ప్రాంతాలపై హెవీ వేవ్ పేరుతో దాడులు నిర్వహించింది. దీంతో పాటు ఇరాక్లో ఇరాన్ అనుకూల మిలీషియాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త చర్యలు చేపట్టడం, యెమెన్లో హౌతీల కదలికలు, హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడం మొత్తం ప్రాంతాన్ని యుద్ధ వాతావరణంలోకి నెట్టాయి. ఇప్పుడు యుద్ధం ప్రభావం ఇరాకుకు చేరింది. ఇరాన్కు అనుబంధంగా ఉన్న మిలీషియా గ్రూపుల స్థావరాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త దాడులు జరిపాయి. ఈ దాడుల్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ కి చెందిన సభ్యులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇరాక్ ప్రభుత్వం ఈ చర్యలను ఖండించింది. ఇకటు ఇరాన్కు మద్దతుగా వ్యవహరిస్తున్న యెమెన్లోని హౌతీ గ్రూప్ కూడా ఈ ఘర్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. సౌదీ అరేబియా చమురు రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులు చేసినట్లు తెలుస్తోంది. యుద్ధం కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందన్న సంకేతంగా ఈజిప్టులోని డమియట్టా పోర్టులో అమెరికాకు చెందిన LNG ట్యాంకర్ పై డ్రోన్ దాడి ఘటన కలకలం రేపింది. దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగాయి. మంటలు మరో నౌకకు కూడా వ్యాపించాయి. అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇది ఇరాన్ జరిపిన డ్రోన్ దాడియేనా, లేదంటే అగ్ని ప్రమాదమా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఓవరాల్ గా అమెరికా ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ఇప్పుడు ఇరాక్, యెమెన్, సౌదీ అరేబియా సముద్ర మార్గాల వరకు విస్తరించింది.
ఒకవైపు ప్రతీకార దాడులు, మరోవైపు చమురు మార్గాలపై ముప్పు, ఇంకోవైపు మిత్ర దేశాల జోక్యం. ఇవన్నీ కలిసి మిడిల్ ఈస్ట్ లో పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చుతున్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ముదిరి దేశాలు రెండుగా విడిపోతాయా? అప్పుడు ఎవరి వైపు ఉంటారనే చర్చ నడుస్తోంది. ఇరాన్తో శత్రుత్వంతో పాటు తమ ప్రాంత రక్షణను లెక్కలోకి తీసుకుని సౌదీ కూడా రంగంలోకి దిగింది. ఇకటు యుద్ధం మొదట్లో గల్ఫ్ దేశాలను కూడా ఇరాన్ టార్గెట్ చేసుకుంది. దీంతో ఇప్పుడు అవి కూడా టెహ్రాన్ మీద గుర్రుగా కనిపిస్తున్నాయి. ఇకటు అబ్రహం ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్తో యుఏఈ, బహ్రెయిన్ సంబంధాలు కాస్త బెటర్ అయ్యాయి. దీంతో ఆ దేశాలు కూడా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక కెనడా, ఆస్ట్రేలియాతో పాటు పాశ్చాత్య దేశాలు కూడా అమెరికా, ఇజ్రాయెల్ వైపు ఉండే అవకాశాలు ఉంటాయి. ఇకటు ప్రస్తుత యుద్ధంలో చైనాతో పాటు రష్యా, నార్త్ కొరియా నుంచి సాయం అందుతుందనేది ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు పరిస్థితులు మరింత ముదిరి ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తే ఆ దేశాల నుంచి మద్దతు మరింత లభించే అవకాశాలు ఉంటాయనేది క్లియర్. హమాస్, హిజ్బుల్లా కాస్త వీక్ అయినట్లు కనిపిస్తున్నా హౌతీలు ఇరాన్కు బలంగా నిలిచే ఛాన్స్ ఉంటుంది. ఇరాన్కు మద్దతుగా ఐఆర్జీసీతో పాటు ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలీషియా, యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు, లెబనాన్లోని హిజ్బుల్లా మద్దతుగా ఉన్నారు. హౌతీలు దక్షిణం నుంచి, ఇరాక్ మిలీషియా ఉత్తరం నుంచి సౌదీపై దాడులు చేసే సామర్థ్యం ఉంది. అయితే అలాంటి సౌదీ ఇప్పుడు కొత్త సందిగ్ధంలో పడినట్లు కనిపిస్తోంది. దాడులను కొనసాగించాలా, సంయమనం పాటిస్తూ ఉద్రిక్తతల తగ్గింపునకు దౌత్య మార్గాల్లో కృషి చెయ్యాలా అనే విషయం తేల్చుకోలేకపోతోంది. దీనికి కారణం సౌదీ విజన్ 2030. యువతకు భారీ ఉపాధి, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, అత్యాధునిక డాటా సెంటర్లు ఇందులో టార్గెట్. అయితే ఇప్పుడు దాడులను కొనసాగిస్తే యుద్ధంలో పూర్తిగా ఎంటర్ అయినట్లు అవుతుంది. అప్పుడు విజన్ 2030 పక్కకు పోతుందనేది సౌదీ ఆందోళన. అలా అని శాంతి మంత్రం మాత్రమే జపిస్తే శత్రువులు మరింత రెచ్చిపోయే ఛాన్స్ ఉందని టెన్షన్ పడుతోంది. ఇకటు ఇరాన్తో ఆర్థిక, చమురు ఒప్పందాలు, అమెరికా, ఇజ్రాయెల్తో వ్యూహాత్మక సంబంధాలతో భారత్ తటస్థంగా ఉండే ఛాన్స్ ఉంది. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా కూడా యుద్ధానికి దూరంగా ఉంటూ శాంతి చర్చలను ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకు విస్తరిస్తోంది. ఇది ప్రపంచాన్ని ఏ దిశకు నడిపిస్తుందా అనే భయం అందరినీ వెంటాడుతోంది.